వస్తానంటూ స్వామి పాట పాడుతూ తిరుగిడసాగే ఎరుకల సాని కేకను వింటూ ధరణీదేవి పిలువా నంపే చెలియలు వెళ్ళి తోడ్కొని వచ్చి సోది చెప్పని అడగా సాగే చక్కని చాపను నేలను పరచి దానిపైన పీటను వేసి ఎరుకల సానిని కూర్చోబెట్టి పద్మావతిని తీసుకువచ్చే బొట్టను తీసి పక్కన పెట్టి చాటల ముత్యాలు పోయించి గద్దె పలకను ఎదుటను పెట్టి పసుపు కుంకుమ నిండుగా చల్లి పద్మావతిని కూర్చోబెట్టి చిన్నదాని చేతిని పట్టి లయబద్ధముగా తీరను మీటుతూ ఎరుక చెప్పుట మొదలు పెట్టే మూల దేవతలకు ముందుగా మొక్కి మంచి వాక్కులు ఇమ్మని అడిగి ఇనుకోమెకోన వివరము చెప్పెద జరిగేది అంతా ముందుగా చెప్పెద వ్యాధన్నది నీకు లేనే లేదు మనసుకు పట్టిన ప్రేమ జబ్బు శృంగారవనమున చూసిన పురుషుడు నీ మనసపుడే దోసినాడు ఆరడుగుల అందమైన వాడు నిన్నే చూడక వచ్చాడు ముల్లోకాలకు నారాయణుడు నీతో పరిణయమే కోరినాడు రాలుగా ఈ పిల్ల నీవు రాళ్లతో కొట్టి పంపినావు నీ వలనే అతను బాధపడుచు నిన్నే తలచుచు ఉన్నాడు ఆదిదేవుడు అతడే కాదా శ్రీనివాసునిగా వచ్చినాడు మీ పరిణయమే తప్పక జరుగు నీ దిగులంతా తీరిపోవు ఆకాశరాజుది జన్మమిరణ్యం ధరణీ దేవిదే పుణ్యఫలం నిక్కముగానే నిజమే చెబుతా చెప్పిన వాక్కు తప్పదు ఎప్పుడు ఇప్పుడొక సత్యము చెబుతా వినుడు ఇంకొక గడియ తదుపరి ఇచ్చటకు యోగిని మాట ఒకరు వచ్చి పెండ్లి ముచ్చటలాడెదరు అరమరలేక సరియే అనుడి అంతా శుభమే జరుగును మీకు అంటూ చెప్పిన ఎరుకల సాని వచ్చిన దారిని వెడలెనుగా వకుళ మాత బయలుదేరి నారాయణపురమే చేరెనుగా కోట గుమ్మము వద్దకు చేరి భటులతో కబురే పంపెనుగా ఆకాశరాజు ఎదురే వచ్చి కడు వినయముతో నమస్కరించి మాటలులోనికి తీసుకువెళ్ళి ఆసనమిచ్చి కూర్చోపెట్టి దంపతులిరువురు కాళ్ళు కడిగి తగు రీతిని గౌరవించి యోగిని మాత ఎవరు మీరు ఇతర వచ్చిన వివరము తెలుపు మా నివాసమే శేషాచలము వకుళాదేవి అందరు నన్ను నాకు ఒక్క బిడ్డడు కలడు అతని పేరే శ్రీనివాసుడు 25 ఏళ్ల వాడు వశిష్ఠ గోత్రము కలవాడు చక్కని అందము కలిగిన వాడు పరకాంతలని చూడని వాడు వనములోన మీ బాలను చూసి పరిణయముని ఆడగ తలచి నన్నే ఇటులా పంపినాడు మీ సమ్మతినే తెలియచేయుము మానవ మాతృడు కానే కాడు దైవాంశకు చెందినవాడు అరమరలేక ఒప్పుకొనుడు మీరు నేను ధన్యుల మగుదం మమతానురాగాలు తొణికిసలాడు మాత పలికిన పలుకులు వింటూ ఆకాశరాజు ఆనందించి భార్య బిడ్డల సమ్మతి కనుగొని పెద్దలతోటి సంప్రదించి కబురే మీకు పంపెదము వకుళమాతను సాగనంపి కులగురువైన సుఖముని నడిగే గురువర్యులనే ఆహ్వానించి తగు రీతినే పూజించి శ్రీనివాసుల పద్మావతి ప్రేమ వృత్తాంతమే తెలిపెనుగా సుఖముని ఎంతో ఆనందించి
మంచి వార్తనే తెలిపావంటూ బృహస్పతిని వెంటనే పిలిపించి శుభలగ్నములే పెట్టించే. వైశాఖ శుద్ధ దశమి నాడు శుక్రవారము రోజునను శుభ గడియలనే చూసి వారు లగ్న పత్రిక రాసినారు. ఆకాశరాజు సుఖయోగేంద్రులకు లగ్న పత్రిక అందించే. పూజలు అయినా మీరే వెళ్ళి వకుళ మాతకు తెలిపి రండు. సుఖముని ఎంతో సంతోషించి శేషాచలమే చేరెనుగా. శ్రీనివాసుడు ఎదురే ఏగి వందనమిడుచు ఆహ్వానించే. వకుళ మాత వందనమిడుచు పాలు పళ్ళు మునికే పెట్టి పెద్దలు మీరు ఊరకి రారు వచ్చిన వివరము తెలుపుము స్వామి. సుఖముని అప్పుడు చిరునవ్వులతో లగ్న పత్రిక అందించే. శ్రీనివాసుడే చేతను పట్టి వకుళ మాతకు వినిపించెనుగా. వకుళ మాత సంతోషించి సమ్మతి పత్రము రాసిచ్చే. లగ్నము వేళకు వచ్చదమంటూ మునివర్యులనే సాగా